వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇడ్లీకి ఒక మంచి చట్నీ చూపిస్తున్నానండి. పల్లీలు పుట్నాలు కలిపి ఒక మంచి చట్నీ అండి, కొబ్బరి వాడకుండా. దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పల్లీలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పుట్నాలు కూడా ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఇది కూడా ఒక పక్కన ప్లేట్లో వేసేసుకుందామండి, పల్లీ ప్లేట్లోనే. అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకోవాలండి. వన్ స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఒక చిన్న రెక్కంత చింతపండు, ఒక 4 పచ్చిమిర్చి అండి ఇలా తుంచి వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, చింతపండు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా పచ్చిమిర్చికి పైన ఇలా కలర్ వైట్ కలర్ ఒక లైన్ వస్తుంది కదండి, అప్పుడు ఒక ఆనియన్ వేసేసుకోవాలి. 4 పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలండి. నేను పీసెస్ కట్ చేశాను కానీ ఒకటి మర్చిపోయాను, అందుకే ఇప్పుడు కట్ చేసేసాను. ఆనియన్ వేస్తే చట్నీ బాగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్గా అయిపోయింది. పప్పులు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఆనియన్ని కూడా ఇంకొక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కూడా బాగా ఇలా పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని ఆరబెట్టేసుకుందాం. కంప్లీట్గా చల్లగా అయిపోయినాక మిక్సీలో వేసేసుకొని జార్లో వేసేసుకొని దీన్ని కొంచెం సాల్ట్ వేసేసుకోండి. వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మంచిగా మెత్తగా పచ్చడి పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇడ్లీకి కదా, ఇడ్లీకి చట్నీ కొంచెం నీళ్ళుగా ఉంటేనే బాగుంటుందండి. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. యూజువల్లీ తాలింపు రెగ్యులర్గా మనం వేసుకుంటాం కదా చట్నీకి, అదే తాలింపు. యూజువల్ తాలింపు అండి, రెగ్యులర్గా మనం చట్నీకి ఎలా వేస్తాం అదే. ఆవాలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి తాలింపు వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ. ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని ఈ చట్నీ ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక 3 ఇడ్లీ ప్లేస్లో ఒక 4-5 తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఇడ్లీకి చట్నీలా వాటర్గా ఉంటేనే బాగుంటుందండి. ఎంతమందికి ఇష్టమండి ఇలా తినడం, చట్నీ ఎక్కువగా వేసుకొని తినడం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్, మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన రెసిపీని. మీ రూపీస్ కిచెన్.